పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక. చిన్నప్ప గారన్నా పౌలన్నా ఒకరే. చిన్నప్ప, పౌలు ఇవన్నీ పౌలు గారికి సంబంధించిన పేర్లే. పౌలు రాసిన పత్రిక అనుకోవాలి మనం. అయితే ఈరోజు యొక్క పఠన భాగంలో కొరింథీయుల సంఘానికి సంబంధించి వాళ్ళని హెచ్చరిస్తూ కొన్ని మాటలు పునీత పౌలు గారు వాళ్ళకి పత్రిక ద్వారా రాసి పంపించాడు. అసలు ఈ పత్రిక ద్వారా రాయటం ఏందనేది మనం ఒకసారి చూసుకుంటే, అంతకుముందే పౌలు గారు ఆ కొరింథీ పట్టణానికి వచ్చి ఒక సంఘాన్ని ఏర్పరిచి, అక్కడ పౌలు గారి దగ్గర శిష్యరికం నేర్చుకున్న అపోలో అనే ఒక వ్యక్తిని ఆ సంఘంలో ఉపదేశునిగా నియమించి, పౌలు గారు సువార్త ప్రయాణం తిరుగుకుంటూ మరి వేరే వేరే ఊర్లలో పట్టణాల్లో సువార్త చెప్పుకోవడానికి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. దాదాపు సంవత్సరంన్నరగా కొరింథీ సంఘంలోనే పౌలు గారు ఉన్నాడు. ఆ 1.5 సంవత్సరంలోనే సంఘం కట్టబడింది. సంఘంలో అనేక మంది క్రీస్తు యొక్క రక్షణ మార్గంలోనికి పౌలు నడిపించాడు. నడిపించి ఆయన అక్కడే ఉంటే ఇంకా ఇతర ప్రాంతాలకి సువార్త వ్యాప్తి చెందాలి కాబట్టి ఆయన దగ్గర శిష్యరికం చేసిన అపోల్లో అనే ఒక వ్యక్తిని ఆ సంఘానికి కాపరిగా పెట్టి ఆయనకి బాధ్యతలు అప్పచెప్పి పౌలు గారు సువార్త ప్రయాణంలో వెళ్ళి వేరే వేరే ప్రాంతాల్లో కూడా ఆయన సువార్త బోధించడానికి వెళ్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ అపోల్లో అనే వ్యక్తి కాపరిగా ఉన్న సమయంలో సంఘంలో కొన్ని వర్గాలుగా వేరైపోయారు మనుషులు. ఆ వేరైపోయినప్పుడు దాని గురించే పౌలు గారు వాళ్ళకి వివరణగా పత్రిక రాశాడు. ఈ పత్రిక రాసినప్పుడు ఆయన ఎఫెసు పట్టణంలో ఉన్నాడు, అక్కడ సువార్త చేస్తూ. ఎఫెసు పట్టణంలో ఆయన సువార్త చేస్తున్నప్పుడు పౌలు గారికి అక్కడ ఉన్న ఎఫెసు నగరంలో ఆయనకి ఒక వార్త వెళ్ళింది. అయ్యా, ఇదిగో మీరు కొరింథీ సంఘాన్ని నియమించారు కదా, అయితే ఆ సంఘము మాత్రం ఇదివరకు మీరున్నప్పుడు ఉన్నట్లుగా మాత్రం అయితే లేదయ్యా. అనేక అక్రమాలు, దౌర్జన్యాలు, అనేక రకమైన ఆచారాలు సంఘంలోకి వచ్చేసి అసలుకి సంఘంలో ఒకరికి సంబంధం లేకుండా సంఘం మొత్తం ఎవరికి వాళ్ళు చీలిపోయి సరిగా వ్యవస్థ సరిగా లేదు అని చెప్పి పౌలు గారికి ఒక వార్త వెళ్ళింది. వార్త వెళ్ళినప్పుడు ఆయన సహజంగా బాధపడ్డాడు. అరే, నేను కష్టపడి 1.5 రోజులు కష్టపడి ఎంతోమందిని క్రీస్తు మార్గంలోకి నడిపించాను. వీళ్ళు తర్వాత వేరే వేరే ఆలోచనలు కలిగి వీరే అనేక రకాలమైన వర్గాలుగా విడిపోయి అనేక ఆచారాల చుట్టూ తిరుగుతూ మళ్ళా పాత స్థితిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ సంఘంలో ఉన్న ప్రతి పౌరుణ్ణి అలాంటి తప్పిదో పట్టకుండా మళ్ళా సక్రమైన మార్గంలో రావటాని కోసం ఆయన కొన్ని విషయాలు ఈ పత్రిక ద్వారా రాసి పంపించాడు. అలాంటి రాసిన పత్రికలోని ఈరోజు మొదటి అధ్యాయం. ఇలా కొరింథీయులకు మొదటి పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయి. 16 అధ్యాయాల్లో సంఘం అంటే ఏంటి, సంఘ సభ్యులు ఎలా ప్రవర్తన జరగాలి, ఆలయ ఆరాధన ఎలా జరగాలి, ఎలాంటి ఆచారాలని మనం పాల్గొనాలి, ఎలాంటి ఆచారాలని మనం పాటించకూడదు, తినేది ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు, అనేక రకాలైన అంశాలు ఈ పత్రికలో రాశాడు. స్త్రీలు కూడా ఆలయాల్లో ఎలా మెలగాలి, పురుషులు ఎలా మెలగాలి, అనేక విషయాలు సంఘంలో ప్రతి పౌరుడు ఎలా బిహేవియర్ చేయాలని ఈ పత్రిక ద్వారా పౌలు చెప్పడం జరిగింది. అయితే మనం ఫస్ట్ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే ఈ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులు అనే సంఘం అనేది మామూలు సంఘం కాదు. అది పౌలు గారు సంఘం పెట్టకముందు ఘోరాతి ఘోరమైన చెడిపోయిన పట్టణంగా ఉంది. అది చెడిపోయిన పట్టణంగా అంటే ఎందుకంటున్నామంటే ఈ మాటలు, అది ఆ పట్టణం అనేక రకాలైన మతాలకి, అనేక రకమైన కులాలకి, అనేక మంది, అనేక రకాలైన జనాభా, ఒక రకమైన ప్రజలు కాదు, ఒక మతానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక కులానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక జాతికి సంబంధించిన వాళ్ళు కాదు. ఆ కొరింథీ పట్టణం అనేక జాతులు, అనేక కులాలు, అనేక మతాలు సమ్మేళనం.
అలాగే విగ్రహ ఆరాధన బీభత్సంగా ఉండే పరిస్థితి, మర్డర్లు, మానభంగాలు, దొంగతనాలు, వ్యభిచారాలు బీభత్సంగా జరిగే పరిస్థితి కొరింథీ పట్టణం ఆ రోజున్న పరిస్థితి. పౌలు గారు సంఘం పెట్టడానికి వెళ్ళినప్పుడు మొదటి రోజుల్లో ఉన్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నుంచి కొంతమంది ప్రజల్ని దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి పౌలు బోధన ద్వారా తీసుకొచ్చి కొంతమందిని యేసు రక్తం ద్వారా కడిగి వాళ్ళ యొక్క రక్షణ మార్గంలోకి నడిపించాడు. ఒక పెద్ద సంఘంగా ఏర్పడింది. సంఘం ఏర్పడినప్పుడు అపోల్లో శిష్యుని నియమించి ఆయన వేరే సంఘానికి వెళ్ళి సరిపోయింది. అక్కడి నుంచి ఏం జరిగిందంటే ఆయనకి వెళ్ళిన కంప్లైంట్ ఏంటంటే సంఘంలో అనేక రకాలుగా ఆచారాలు తీసుకొచ్చారు, వ్యభిచారాలు జరుగుతూ ఉన్నాయి, వర్గాలుగా విడిపోయారు. ఒకడేమో నేను పౌలు అనుచరుడిని అంటున్నాడు, కొంతమంది ఏమో నేను అపోల్లో అనుచరుడిని అంటున్నారు, కొంతమంది ఏమో నేను పేతురుని అనుచరులని అంటున్నారు, కొంతమంది ఏమో నేను క్రీస్తు యొక్క అనుచరులమని రకరకాలుగా ఎవడపాటికి వాడు విభేదాలు సృష్టించుకొని ఎవరిపాటికి వాళ్ళు చీలికలు వచ్చేసిన సంఘంలో అని చెప్పి పౌలుకి ఒక వర్తమానం వెళ్ళినప్పుడు ఆయన బాధపడుతూ, అరే ఇలాంటి సంఘంలో నేను నిర్మించి మంచి బిడ్డలుగా నేను వాళ్ళని మారిస్తే మళ్ళీ వీళ్ళు తిరిగి మళ్ళీ పాత జీవితానికే వెళ్తున్నారు కాబట్టి ఏ విధంగానే సరే మళ్ళీ తిరిగి ఆ పాత జీవితానికి వెళ్లకుండా ఈ రక్షణ మార్గంలోనే వాళ్ళు కొనసాగాలని చెప్పి కొన్ని అంశాలు చెప్తూ రాశాడు. ఏమని రాశాడంటే, సంఘం ఉంది, సంఘాన్ని స్థాపించింది పౌలు, నడిపించింది అపోల్లో, వీళ్ళందరికంటే ముందు నుంచి కూడా పేతురు ఉన్నాడు. మీకు తెలుసు కదా, మొట్టమొదటి ప్రసంగంలోనే ఆయన ప్రసంగం చూస్తే 3000 మంది జ్ఞానస్నానం పొందారు. మొట్టమొదటి సంఘాన్ని ఏర్పరిచింది పేతురు. వీళ్ళందరూ ఈ సంఘంలో వాళ్ళకి తెలిసిన వాళ్ళే. కొంతమంది క్రీస్తు సంఘంలో ఒక భాగమేమో పౌలు వర్గంగా, ఒక భాగమేమో అపోల్లో వర్గంగా, కొంతమంది ఏమో పేతురు వర్గంగా, కొంతమంది ఏమో మేము క్రీస్తు సంబంధించిన వాళ్ళంగా ఆ సంఘంలోనే 4 రకాలుగా చీలిపోయారు. దాని గురించే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. మీరు పౌలు అనుచరులమని చెప్పుకుంటున్నారంట. ఏంటి అసలు పౌలు గారి గొప్పతనం ఏంటంటే, మామూలుగా అయితే ఎవరైనా ఆయన గురించి కాకుండా పక్కన వారి గురించి చెప్పుకుంటే ఏంది మీరు పేతురు అనుచరులని చెప్పుకుంటున్నారంట, అపోల్లో అనుచరులని చెప్పుకుంటున్నారంట, అసలు సంఘాన్ని పెట్టింది నేను కదా, నా అనుచరులు కదా మీరు అనాలి. మామూలుగా అయితే మానవ సహజంగా అయితే ఎవరైనా మనం అనేది అంతే. కానీ మంచి విజ్ఞానం గల్లవాడుగా పౌలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. వాళ్ళ పేర్లు ఎత్తకుండా కూడా సంఘానికి లెటర్ రాస్తా. లెటర్లో అయ్యా ఇదిగో మీరు తప్పు చేస్తూ ఉన్నారు, కొంతమంది ఏదో నేను పౌలు అనుచరులమని చెప్పుకుంటున్నారంట, ఎందుకు మీరు అలా చెప్పుకోవటం? పౌలు ఏమన్నా శిలువ మోసి మరణం చెంది మళ్ళీ తిరిగి లేచాడా? లేదా పౌలు నామంలో ఏమన్నా మీరు జ్ఞాపిస్తున్నాలు ఏమైనా తీసుకుంటున్నారా? చనిపోయి మరణించి తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు కదా, యేసుక్రీస్తు నామంలోనే కదా మీరు బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు అందరూ యేసు అనుచరులుగా ఉండాలి తప్ప కొంతమంది పౌలు అనుచరులమి, కొంతమంది పేతురు అనుచరులమి, కొంతమంది అపోల్లో అనుచరులమని ఏంటి ఈ వ్యత్యాసం, ఎందుకు ఈ వర్గాలు ఎందుకు వచ్చినాయి మీకు అని వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. పౌలైనా, అపోల్లో అయినా, పేతురు అయినా, ఇంకొకరైనా ఎవరైనా సరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాతే. వాళ్ళ అనుచరులమి వీళ్ళ అనుచరులమి కాదు, మనందరం క్రీస్తు అనుచరులమని చెప్పాలి అనే ఒక సందేశాన్ని ఇస్తూ ఈ మాట మాట్లాడాడు. పోతే రెండో విషయం, వాళ్ళు మేమే పెద్ద జ్ఞానవంతులుగా బిహేవియర్ చేస్తూ ఉన్నారు. మాకే తెలుసు జ్ఞానం, మా అంతటోళ్ళు ఎవరు లేరు, మాకు తెలిసి మాకున్న జ్ఞానం ఎవరికి లేదని వాళ్ళే జ్ఞానవంతులుగా ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు వాళ్ళని కూడా ఖండిస్తూ, ఏంటయ్యా మీకు జ్ఞానం, మీ యొక్క జ్ఞానం క్రీస్తు యొక్క జ్ఞానం ముందు ఎంత, ఏంటి మీకున్న జ్ఞానం ఏంటి, క్రీస్తు యొక్క జ్ఞానం ఏంటి, క్రీస్తు జ్ఞానం ముందు మీ యొక్క జ్ఞానం ఎంత? ఉదాహరణగా క్రీస్తు యొక్క జ్ఞానాన్ని మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం, దాంట్లో బాప్తిస్మ ఇచ్చు యోహాను దగ్గర కొంతమంది శిష్యులు అనేక మంది ఉన్నారు. అయితే అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర బోధకులు యేసుక్రీస్తుని క్వశ్చన్ చేశారు, నువ్వు సూచక క్రియలు చేస్తున్నావు కదా, అసలు నీకు ఏ అధికారంతో నువ్వు సూచక క్రియలు చేస్తున్నావు అని యేసుక్రీస్తుని పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అడిగినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ఒక గొప్ప మాట మాట్లాడాడు.
ఇది మీరు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు వీళ్ళ జ్ఞానం ఏ పాటితో టెస్ట్ చేశాడు యేసుక్రీస్తు. నేను ఏ సూచక క్రియలతో నేను ఇవన్నీ చేస్తున్నానో చెప్పాలంటే ముందు నేను అడిగే ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి, నేను మీకు తర్వాత సమాధానం చెప్తాను అన్నాడు యేసుక్రీస్తు. ఏంటో అడుగు అన్నారు. అడిగాడు, మీరు బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు కదా, ఇది మానవుడి ద్వారా వచ్చిన బాప్తిస్మమా లేక దేవుని ద్వారా వచ్చిన బాప్తిస్మమా అని అడిగాడు. వాళ్ళు ఏం ఆలోచన చేశారంటే, ఇదేంది మనం యేసు ప్రభుల వారిని మనం ఇరకాటంలో పెడదామంటే ఆయన మనల్ని ఇరకాటంలో పెట్టాడని ఆలోచన చేసుకొని పక్కకెళ్ళి మాట్లాడుకొని, ఇది మానవుల జ్ఞాన స్నానం మానవుల ద్వారా వచ్చిందే ఈ బాప్తిస్మం అంటే, ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ తిరగబడతారు వీళ్ళ మీద. ఇది మానవుడి ద్వారా వచ్చిందంటే దేవుడు అనే నమ్మి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఊరుకోరు, తిరగబడతారు. లేదు ఇది దేవుని ద్వారా వచ్చిందే బాప్తిస్మం అన్నట్టయితే మరి ఇది దేవుని ద్వారా వచ్చిన బాప్తిస్మే కదా, మరి మీరెందుకు తీసుకోలేదని మనల్ని క్వశ్చన్ చేస్తారు. ఇదేదో మనం లేనిపోయిన చిక్కులు మనం తలకొరి మనం గోక్కున్నట్టుగా ఉంది. ఇది మన మీద ఆయన నిరకాటంలో పెట్టాలంటే ఆయనే మనల్ని నిరకాటంలో పెట్టే తోటున్నాడు. ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం చాలరా అని చెప్పేసి ఆ రోజు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు అక్కడి నుంచి పరారైపోయారు. అర్థమైందా పాయింట్? బాప్తిస్మం ఇచ్చే యోహాను బాప్తిస్మం ఇచ్చుకుంటుంటే సూచక్రియలు ఏ అధికారంతో చేస్తున్నామని పరిసయ్యులు అడిగినప్పుడు, సరే మీ మాటకు నేను సమాధానం చెప్తాను, ముందు అసలు మీరు ఈ బాప్తిస్మం అనేది యోహాను ద్వారా వచ్చిందా దేవుడి ద్వారా వచ్చిందని ఎదురు క్వశ్చన్ వేసినప్పుడు, యోహాను ద్వారా వచ్చిందంటే యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకుని కొన్ని వేల మంది జనాంగం వాళ్ళ మీద తిరగబడతారు. దేవుడి ద్వారా వచ్చిందని చెప్పారు అనుకోండి, దేవుడి ద్వారా వచ్చిన బాప్తిస్మాన్ని మీరెందుకు తీసుకోవట్లేదు, మరి ఎదురు క్వశ్చన్ మనల్ని అడతారు, ఎందుకు వచ్చిన గోవాలని చెప్పేసి వాళ్ళు నోరు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జ్ఞానం అని కొట్టుకునే వాళ్ళకి జ్ఞానం గురించి చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఏంటి మీకున్న జ్ఞానం, మీకున్న పరిధి ఏంటి చెప్పండి. మీరు జ్ఞానవంతులైతే నా మాటకి మీరు సమాధానం చెప్పండి అనగానే అక్కడి నుంచి పారిపోయారు. పారిపోయిన వాళ్ళు ఎవరు? మీలాంటి నాలాంటి సామాన్యమైన వ్యక్తులు కాదు. వాళ్ళు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు, పండితులు, శాస్త్రులు, సామాన్యమైన మనుషులు కూడా కాదు. మరి అలాంటి వాళ్ళనే యేసు ప్రభుల వారు నోరెత్తకుండా చేశాడంటే యేసుక్రీస్తు యొక్క జ్ఞానం ఏంటో మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే జ్ఞానంగా ఇంకో మాట కూడా మనం చెప్పుకోకుంటే, ఓసారి వెళ్ళినప్పుడు బోధకుడా ఇదిగో రాజు పన్ను కట్టమంటున్నాడు, రాజుకి పన్ను కట్టడం న్యాయమా లేదా దేవుడికి పన్ను కట్టడం న్యాయమని మళ్ళా యేసుక్రీస్తు నిరకాటంలో పెట్టాలని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు చక్కగా ఓ మాట మాట్లాడాడు. రాజు పన్ను కట్టమంటున్నాడు కాబట్టి మీరు కట్టే నాణెముల మీద ఎవరి బొమ్మ ముద్రించబడింది అని చెప్పి యేసుక్రీస్తు అడిగాడు వాళ్ళని. ఎవరి ముద్ర ఉంటుంది? రాజు బొమ్మే కదా అని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చెప్పారు, ఆన్సర్ చెప్పారు. మరి రాజు బొమ్మ ఉన్నప్పుడు రాజుకి సమర్పించాల్సింది రాజుకు సమర్పించండి, అలాగే దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వాలని చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాల. ఏ కాడకి వాళ్ళు యేసుక్రీస్తుని ఇరికిద్దామనుకుంటే వీళ్ళు ఇరికిపోతూ ఉన్నారు పరిసయ్యులు శాస్త్రులు ప్రద్దాక. అలాగే ఇంకో సందర్భం యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే మీకు అందరికీ తెలుసు. ఒక వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ వెళ్ళే క్రమంలో యేసుక్రీస్తు ఆపుతాడు. ఆపినప్పుడు వాళ్ళు ఖండిస్తారు యేసుక్రీస్తుని. అదేంటి బోధకుడా, వ్యభిచరించిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపవాలని మోషే ధర్మశాస్త్రం ఉంది కదా, మరి మేము అదే కదా ధర్మశాస్త్రం ప్రకారమే కదా ఆమెను రాళ్లతో కొట్టి చంపుతున్నాం, ఆపుతున్నావు ఏంటని యేసుక్రీస్తుని అడుగుతాడు. అక్కడ కూడా చక్కగానే ఒక మాట యేసుక్రీస్తు మాట్లాడతాడు. ఆయన యొక్క జ్ఞానం తెలుసుకోవడం కోసం ఈ అంశాలు మీకు చెప్తూ ఉన్నా. ఏంటంటే అది ఓకే మీరు చెప్పింది కరెక్టే, ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచరించిన స్త్రీనైనా సరే పురుషుడినైనా సరే రాళ్లతో కొట్టి చంపాల్సిందే, ఆర్డర్ అది ఖచ్చితం చేయాల్సిందే. కానీ అదే ధర్మశాస్త్రంలో శిక్ష విధించాలంటే ఏ పాపం చేయని వాడు విధించాలని కూడా ధర్మశాస్త్రంలోనే ఉంది కదా. మీరు తప్పు చేశారు, ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఆమెను చంపాలని మీరు
అంటున్నారు కాబట్టి ఆమెను చంపే ముందు ఆ యొక్క అధికారాన్ని మీకు రావాలంటే మీరు ఏ తప్పు చేయకుండా ఉన్నవాడు ఎవడైనా ఉంటే ఆమె మీద రాయేయండి అని అంటాడు. వీళ్ళు వెనక తిరిగి చూసుకుంటే తప్పు చేయని వాడు ఎవడు ఉండడు, అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటారు. ఇలా ఎన్నో సందర్భాల్లో ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏ విధంగా అయినా సరే ఇరికించాలి, ఈయన ఒక దొంగలాగా చిత్రీకరణ చేయాలి, అసలు ఈయన యొక్క దేవుడు కుమారుడే కాదని నిరూపించాలి. ఎందుకంటే ఆయన అలాగే వెళ్ళిపోతూ ఉంటే ఈ శాస్త్రులకి వాళ్ళకు విలువ తగ్గిపోతూ ఉండిద్ది. ప్రతివాడు యేసుక్రీస్తుని అనుసరించబోతే ఇంకా మనల్ని అనుసరించేవాడు ఎవడు, ఈయన చూస్తూ ఉంటే ఇలాగే వదిలేస్తే అసలు ఈ దేశానికి రాజు అయిపోయేటట్టున్నాడు, కాబట్టి ఈయన ఏ విధంగా అయినా సరే తగ్గించాలి, అసలు తీసేయాలి అనేది వాళ్ళ ప్లాన్. కానీ యేసుక్రీస్తు వీళ్ళు అడిగిన ఎన్నో ప్లాన్లు చేసుకున్నా కూడా ఎక్కడా యేసుక్రీస్తు దొరకల. వాళ్ళకి ఏ విధంగా అయితే అడిగారో ఆ విధంగానే సమాధానం చెప్తూ వాళ్ళని నోళ్ళు మూయించాడు. ఆ జ్ఞానం ముందు ఇదిగో మీ యొక్క సంఘంలో జ్ఞానం అని విర్రవీగుతున్నారంట. ఎంతమంది మీరు ఏం జ్ఞానం ఉంది మీకు? ఎవడైనా సరే యేసుక్రీస్తు యొక్క జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంత, అలా విర్రవీగటం కూడా తప్పు అనేది 2 పాయింట్లు చెప్పాడు. ఫస్ట్ పాయింట్ ఏంటి మీకు చెప్పింది? పౌలు గారు 2 పాయింట్లు మాట్లాడాడు ఇప్పుడు మొదటి పత్రికలో. ఒకటి జ్ఞానం గురించి మాట్లాడాడు, దానికి ముందు మనం చెప్పుకున్నాం వర్గాలు వచ్చినప్పుడు మీరు ఇలా వర్గాలుగా ఉండటానికి లేదు. సంఘం అనేది శరీరం అన్నప్పుడు కలిసిమెలిసే ఉండాలి తప్ప ఇదిగో నేను పౌలు అనుచరుణ్ణి, అపోల్లో అనుచరుణ్ణి, పేతురు అనుచరుణ్ణి, ఇంకో అనుచరుణ్ణి ఇలా చెప్పడానికి వీల్లేదు. ఎవడైనా సరే క్రీస్తు అనుచరులని చెప్పాలి, అలాగే బ్రతకాలి, అలాగే సంఘంలో జీవించాలి అని ఖండించాడు పౌలు గారు. రెండవది జ్ఞానం. పోతే మూడో విషయానికి వస్తే సంఘంలో వ్యభిచారం జరిగినట్లుగా పౌలుకి తెలిసింది వార్త. అది కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, అన్యులు సైతము చేయనేరని మహాదారుణమైన వ్యభిచార దోషము మీ యందు ఉన్నదని వదంతి కలదు. వదంతి అంటే చేశారని కాదు, ఇలా చేశారని నాకు ఏదో అనుకుంటూ ఉన్నారు, ఇది నిజమా? వదంతి అంటే ఏంటి? పుకారనే కదా. వదంతి అంటే పుకారు, మన భాషలో అర్థం అవ్వాలంటే ఇదిగో మీ సంఘంలో దారుణమైన వ్యభిచార దోషం ఉన్నవాళ్ళు ఉన్నారు, అలా ఉన్నారని ఒక పుకారైతే నాకు వినపడింది. ఇది పుకారైతే పర్వాలా, అలాగే వ్యభిచారానికి సంబంధించిన వాళ్ళు సంఘంలో ఎవరున్నా సరే ఎత్తి బయటేమన్నాడు పౌలు గారు. తరిమి కొట్టండి సంఘం నుంచి అలాంటి వాళ్ళని. వ్యభిచారమే చేయటం తప్పు, వ్యభిచారం చేసి సంఘంలోకి అడుగు పెట్టడం కూడా క్షమించడానికి తప్పు. అలాంటి వాళ్ళు నాకు పుకారని తెలిసింది, ఇలా వదంతో అయితే వచ్చింది, ఇది నిజమో నాకో తెలియదు, కానీ ఒకవేళ నిజమైతే అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే సంఘం నుంచి తరిమి కొట్టండి అనేది మనకి 5వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్న మాట. పోతే 6వ అధ్యాయంలోకి వచ్చే లోపల సోదరులపై వ్యాజ్యం. సపోజ్ మన సంఘం ఉంది, మన సంఘంలో మనుషులకే ఒక గొడవ వచ్చినప్పుడు మీరు కొట్టుకున్నప్పుడు మీ సంఘంలోనే పరిష్కారం చేసుకోవాలి. సంఘంలో ఏదైనా మనుషుల మధ్య పొరపచ్చాలు కానీ ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఆ యొక్క సమస్యని ఆ సంఘంలోనే పరిష్కరించుకోవాలి తప్ప బయట మీరు వేరే అన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి తీర్పు అడగకూడదు. అలా అడగటం వల్ల ప్రభు యొక్క విలువ తగ్గించిన వాళ్ళం అయిపోతాం, ఎగతాళి చేసిన వాళ్ళం అయిపోతాం. అలా మీరు వెళ్ళటానికి లేదు. ఖచ్చితంగా మీలో సంఘం అన్నాక పొరపచ్చాలు, లోట్లు పాట్లు వస్తాయి, కానీ అది మీ యొక్క సంఘంలోనే, మీ ఆధీనంలోనే మీరే పరిష్కరించుకోవాలి తప్ప ఆ అవకాశం బయట వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్న మాట 6వ అధ్యాయం. పోతే 7వ అధ్యాయం వివాహ సంబంధాల గురించి మాట్లాడాడు. 8వ అధ్యాయం వచ్చేసి విగ్రహములు అర్పింపబడిన ఆహారమును గురించి మాట్లాడాడు. ఇక్కడ వాస్తవంగా మనం తెలుసుకోవాల్సిన ఇవన్నీ ఆ రోజు కొరింథీయుల సంఘంలో కూడా తెలియక వాళ్ళు తికమక పడుతూ ఉన్నారు. వాస్తవంగా అవివాహితుల గురించి కూడా మాట్లాడాడు.
అవివాహితులు విధవరాండ్రును గూర్చిన సమస్యలు. విధవరాండ్రు గూర్చిన సమస్యలు అంటే పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం ఒక స్త్రీ, ఒక భార్య భర్త ఉన్నప్పుడు భర్త చనిపోతే ఆమె రెండో వివాహాన్ని చేసుకోవడానికి అర్హురాలు. అది కూడా ఆ కుటుంబంలోని వ్యక్తులకి మొదటి ఇంపార్టెన్స్. సపోజ్ అన్న చనిపోయాడు అనుకోండి, ఆమెను తమ్ముడు చేసుకోవాలి. ఆయన కూడా చనిపోయాడు అనుకోండి, ఆయన తమ్ముడు చేసుకోవాలి. ఇలా సొంత అన్నదమ్ముడు లేకపోయినా వాళ్ళ బంధుత్వంలో ఉన్న వాళ్ళకి మొదటి ప్రిఫరెన్స్. ధర్మశాస్త్రం ప్రకారం అదొక నిబంధన ఉంది. దాని గురించి కూడా యేసుక్రీస్తుల వారి ముందు కూడా పరిసయ్యులు ఒక మాట మాట్లాడతారు. మీకు ఇంతకుముందు చెప్పాను. ఒక స్త్రీ ఉంటుంది, వివాహం చేసుకుంది, అతని భర్త చనిపోయాడు పిల్లలు పుట్టక ముందే. తర్వాత అతని తమ్ముడు చేసుకున్నాడు, ఆయన కొన్నాళ్ళు చనిపోయాడు. తర్వాత అతని తమ్ముడు చేసుకున్నారు, వాళ్ళు 7 అన్నదమ్ములు. ఇలా అందరూ చనిపోతూ ఉన్నారు. 7 అన్నదమ్ములు పెళ్లి చేసుకున్నారు. లాస్ట్కి వాళ్ళు 7 చనిపోయారు. లాస్ట్కి ఈమె కూడా చనిపోయింది. మరి పరలోక రాజ్యంలో ఈమెకి అక్కడ ఈ 7లో అసలైన భర్త ఎవరని చెప్పి ఆ రోజు యేసుక్రీస్తుని ఇరిగేయాలని మాట్లాడిన మాట కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం దీని గురించి. అది పాత ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఆ రూల్. కానీ క్రీస్తు వచ్చాక ఆ విధవరాండి యొక్క సమస్య ఏంటంటే, మొగుడు చనిపోయాడంటే, భర్త చనిపోయాడంటే కట్టింగ్ అంతే, రెండో వివాహం చేసుకోవడానికి లేదు కొత్త నిబంధన ప్రకారం. పాత నిబంధన ప్రకారం అయితే ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకోవచ్చు, కానీ వదిలిపెట్టి కాదు. భర్త బతికొండగా వేరే భర్తను చేసుకుంటే వ్యభిచారం చేసినట్లుగా వర్ణించాడు దేవుడు దాన్ని. అదే చనిపోతే చేసుకోవచ్చు, ఆర్డర్ ఇచ్చేశాడు. అది ధర్మశాస్త్రం ఉన్నంతకాలం నడిచింది. అది ఎప్పుడైతే క్రీస్తు వచ్చాడో ఆ ధర్మశాస్త్రం సడలిపోయింది. ఆ ధర్మశాస్త్రం నెరవేరబడింది కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో ఉన్న రూల్ని కూడా తొలగించారు. క్రీస్తు వచ్చాక ఇప్పుడున్న రూల్ ఏంటంటే, యవ్వనస్తురాలైనా సరే భర్త చనిపోతే ఇంక రెండో వివాహానికి అనర్హురాలు. అలాగే భర్త అయినా సరే, భార్య కాదు, భార్యకి ఏ విధంగా అయినా రూల్స్ ఉంటాయో భర్తకు కూడా అదే రూల్స్ ఉంటాయి. భర్త చనిపోతే భార్య ఏ విధంగా పెళ్లి చేసుకోకుండా ఉండాలో, అలాగే భార్య చనిపోయినా కూడా భర్త కూడా అలాగే ఉండాలి. ఇది కొత్త నిబంధన రూల్. ఆ వివాహాల గురించి కూడా ఇక్కడ మనకి పౌలు గారు వివరించాడు 7వ అధ్యాయంలో. పోతే 8వ అధ్యాయంలోకి వచ్చేసే లోపల విగ్రహములు అర్పింపబడిన ఆహారమును గూర్చి ప్రశ్న. ఇది మనం చాలా తెలుసుకోవాలి. రకరకాలుగా ఉంది. ఒక్కో చాటేమో తినొద్దు అంటాడు, ఒక్కో చాటేమో తినొచ్చు అంటాడు, ఒక్కో చాటేమో దేవుడికి విగ్రహాలంటే దేవుళ్ళు కదా, దేవుడు కానప్పుడు అక్కడ అర్పించేయి తింటే ఏమైంది అన్నప్పుడు అక్కడ దేవుడికి కాకపోతే దెయ్యాలకి విగ్రహాలకి అర్పింపబడుతుందని అంటాడు. దీని గురించి అయితే క్లారిటీ లేదు. కానీ క్లారిటీగా పౌలు ఒక్క మాట అయితే చెప్పాడు. మీకు ఎంతమంది తెలుసు విగ్రహార్పితాలు తినొచ్చా తినకూడదా? నువ్వు చెప్పాలి. అతను ముఖ్యంగా మీ చర్చలో చెప్తుంటారు ఇవన్నీ. విగ్రహార్పితాలు తినొచ్చా తినకూడదా? తినకూడదు అనేది మీకు చెప్పారు. మీ చర్చి మా చర్చి కాదు. ఇక్కడ తినొచ్చా లేదనేది ఇక్కడ పౌలు చెప్పాడు. అక్కడ బోయిస్ పౌలో లేకపోతే ఇక్కడ మా ఫాదర్లో మేము కాదు చెప్పేది. ఇక్కడ 1 కొరింథీయుల పత్రిక 8వ అధ్యాయంలో విగ్రహార్పితాలు తినొచ్చని పౌలు స్పష్టంగా చెప్పాడు. అదే పౌలు ఇంకో సాటకెళ్ళి లోపల తినకూడదని చెప్పాడు. ఇవన్నీ టోటల్గా మనకు అర్థం అవ్వాలంటే పూర్తిగా చదవాలి. పూర్తిగా చదివితే నాకు అర్థమైన సారాంశం ఏంటంటే, సరే దీని గురించే యేసుక్రీస్తు కూడా ఒకసారి ఒక మాట మాట్లాడాడు. మీకు ఇంతకుముందు కూడా చెప్పాం. శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేసేటప్పుడు పరిశీలి వచ్చి యేసుక్రీస్తుని క్వశ్చన్ చేశారు. ప్రభు, అదేంది యూదులకి చేతులు కడుక్కొని భోజనం చేసే ఆచారం ఉంది కదా, మరి చేతులు కడుక్కోకుండా నీ శిష్యులు భోజనం చేస్తున్నారు, ఆచారాన్ని మీరుతున్నారు, తప్పు కదా అని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు, తినే ఆహారం ఏంటయ్యా, కడుపులో పోతే ఏముంటుంది, అరిగిపోయి మోషన్ రూపంలో బయటికి వెళ్ళిద్ది, అది కాదు కావాల్సింది, ఆత్మశుద్ధి కావాలని యేసుక్రీస్తు మాట్లాడాడు. ఇంతకుముందు మనం చెప్పాను ఇది. చేతులు కడుక్కోకుండా శిష్యులు భోజనం చేస్తుంటే యేసుక్రీస్తుని అడిగినప్పుడు స్వయంగా యేసుక్రీస్తు చెప్పాడు. బోయస్ పౌలో మన ఫాదర్లో ఇంకొక పాస్టర్లో కాదు,
నేను పేర్లు చెప్పడం పద్ధతి కాదు, కానీ మామూలు చెప్తున్నా. పాస్టర్లు చెప్పిన మాట కాదు అది, స్వయంగా యేసుక్రీస్తు శిష్యులతో చెప్పాడు. శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేసినప్పుడు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు వచ్చారు, ఎమ్మంటనే వచ్చారు. అదేంటి ఆచారాన్ని మీరుతున్నారు మీ శిష్యులు, ఇది తప్పు అన్నారు. విగ్రహారాధన నేను చెప్పేది నువ్వు వింటే అర్థమైతే. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి నేను యేసుక్రీస్తు దగ్గరికి, అంటే అదే అంశం యేసుక్రీస్తు కూడా మాట్లాడాడు కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన మాటను కూడా మీకు గుర్తు చేసి ఇప్పుడు పౌల దగ్గరికి వెళ్తాను నేను. అక్కడ చక్కని మాట యేసుక్రీస్తు అన్నాడు, ఏం తింటే ఏమైద్ది, చేతులు కడుక్కుంటే ఎంత, కడుక్కోపోతే ఎంత, అది తింటే ఎంత, ఇది తినపోతే ఎంత, తిన్నది ఏమైద్ది, కడుపులోకి వెళ్ళిద్ది, అరిగిపోయిద్ది, మోషన్ రూపంలో బయటికి వెళ్ళిద్ది, అదేమన్నా పాపమా అన్నాడు యేసుక్రీస్తు. మరి తప్ప? తిన్న ఆహారం అరిగిపోయింది, కాసేపటికే మళ్ళీ మోషన్ రూపంలో వెళ్ళిపోద్ది. ఆ ఆలోచన కాదు మీకు ఉండాల్సింది, నువ్వేం చేసిన మనసులో ఉండాలి. ఆత్మదేవుడు ఆత్మలోనే ఆరాధించాలి, ఇదన్నా చెప్పుంటారు మీకు. ఆత్మదేవుడే కదా, ఆత్మలోనే కదా ఆరాధించాలి. మరి ఎన్ని ఎందుకని యేసుక్రీస్తే మాట్లాడాడు అక్కడ. బైబిల్లో రకాలేముండవు, నీ బైబిల్లోనా ఇదే మాట ఉండేది, ఈ బైబిల్లోనే అదే మాట ఉంటుంది. చెప్పేవాడే తేడా చెబుతుంటారు. నీకు కావాలంటే విగ్రహార్పితాల గురించి, నేను చెప్పేది మీకు విగ్రహార్పితాల గురించి కావాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంకి వెళ్ళి చదువుకోండి. క్లియర్గా తెలిసిన వాళ్ళు మీకు అర్థమయ్యే రీతిలో సింగిల్ షాట్లో ఒక మాట చెప్తున్న. పౌలు గారు ఏమన్నాడంటే, అయ్యా విగ్రహార్పితాలు తినొచ్చా లేదనేది క్వశ్చనే కాదు, తిన్నా ఏం కాదు, తినపోయినా ఏం కాదు. ఏదైనా సరే ఇచ్చాడు భగవంతుడు అంటే అది మనిషి యొక్క అవకాశం కోసమే ఇచ్చాడు. అది అనవసరం అనుకుంటే అసలు దేవుడు ఇవ్వడు. అది ఇది మాంసం అవసరం లేదనుకుంటే అసలు దేవుడు ఇవ్వడు. మరి ఇచ్చాడంటే మనకి తినమనే ఇచ్చాడు. కానీ మీరు విగ్రహార్పితాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి విగ్రహార్పితాలు అనేది మనసులో దేవుని యందు నిక్కచ్చిగా మనం దేవుడి గురించి తెలుసుకొని ఆ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టకుండా నడవగలిగితే మనం తిన్నా ఏం కాదు. అలా అని చెప్పి కొంతమంది బలహీనులు ఉంటారు. అదే నేను చెప్పేది కూడా అదే, నీ హృదయం ఖచ్చితంగా ఉండాలి, ఆ హృదయంలో ఆత్మవిశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవి తింటే అంత, తినపోతే అంత, తిన్నా ఏమి కాదు, తినపోయినా ఏమి కాదు. ఒకవేళ తినాల్సిన పరిస్థితి వస్తే ఎదుటివాడికి అభ్యంతరకరంగా లేకపోతే నువ్వు తిను, ఎదుటివాడికి ఏదైనా అభ్యంతరకరంగా ఉంటే తినబాకని చెప్పాడు. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం, వేరే వాళ్ళు అవిశ్వాసులు అనుకో, మన విశ్వాసులమి, అవిశ్వాసులు భోజనానికి పిలుస్తారు. అక్కడికి వెళ్తారు, భోజనం పెడతారు. అక్కడికి వెళ్ళి భోజనాన్ని, అయ్యా ఇది మీరు దేవుడికి పెట్టుకున్నారు కాబట్టి మేము తినం అని చెబుతారా? తింటారా? మరి పోనీ ఎక్కడ తినకూడదు చెప్పు, ఎక్కడ తినకూడదు, ఎక్కడే తినొచ్చు, ఎక్కడ తినకూడదు? యేసుక్రీస్తు ఎవరింటికి వెళ్ళాడు తెలుసా? భోజనానికి ఎవరింటికి వెళ్ళాడు? సొంకరింటికి వెళ్ళాడు. సొంకరింటికి వెళ్ళాడు యేసుక్రీస్తు. తెలీదా నీకు? సువార్తల్లో ఉంటుంది చూడు, మత్తయి సువార్త. అప్పుడు కూడా యేసుక్రీస్తుని క్వశ్చన్ చేశారు, ఇదేందయ్యా సొంకరుల దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తున్నావు, మా యూత్లో చెడబుట్టావు నువ్వు అన్నారు యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు అన్నాడు తెలుసా? సొంకరే కాదు, ఎంకర కాదురా, ఎవడైనా ఒకటేను, ఎవడైనా మన సహోదరుడే, ఎవరైనా మన సహోదరుడే. సొంకరైతే ఏంటి? మరి ఇప్పుడు యేసుక్రీస్తు చేసిన తప్పంటావా? ఇప్పుడు ఆనాడు యూదులు ఒక నియమం ప్రకారం వెళ్ళకూడదు, అన్నీ విరుద్ధంగానే వెళ్ళాడు యేసుక్రీస్తు. ఎందుకు వెళ్ళి ఉంటాడు? యూదులు అనేది ఆచారాన్ని పెట్టుకొని ఆ ఆచారంలోనే తిరుగుతూ ఉన్నారు. ఆ ఆచారాన్ని బద్దలు చేశాడు యేసుక్రీస్తు. పౌలు కూడా అదే చెప్పాడు, ఆనాటి ధర్మశాస్త్ర ప్రకారం మీరు ఈరోజు ప్రవర్తించడానికి లేదు.
ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రం క్రీస్తు యందు నెరవేరబడిందో ఆ ధర్మశాస్త్రం పని అయిపోయింది. రాసిన వాడే వచ్చి నెరవేర్చాడు, ఇంకా దాన్ని మనం నెరవేర్చాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవడు? దేవుడు. దేవుడే దాన్ని నెరవేర్చినప్పుడు ఇంక దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంక జరగబోయేదేంటి? ఇంకా ముందు ఎలా ఉండాలని చెప్పాడు క్రీస్తు, మనకు సువార్తలో చెప్పాడు, పత్రికల ద్వారా చెప్పబడ్డాడు. ఇంకా ఎక్కువగా చెప్పుకోవాలంటే ప్రకటన గ్రంథం మొత్తం అదే, జరగబోయేది మొత్తం ప్రకటన గ్రంథమే. ప్రకటన గ్రంథం గురించి మన దౌర్భాగ్యం ఒక్కళ్ళు కూడా బోధించరు. అసలు తెలుసుకోవాల్సిందే ప్రకటన గ్రంథం. రెండవ రాకడ సమయంలో వచ్చినప్పుడు యేసుక్రీస్తుకి మనకి అసలు ఏం జరిగిద్ది అనేదే ప్రకటన గ్రంథం సారాంశం. దాని గురించి బోధనలు అనేవి కనపడవు, ఎక్కడ కనపడవు. గాడిద మీద ఊరేగాడా ఊరేగలేదా అది పక్కన పెడితే తినొద్దన్నాడా? ఓకే, ఆయన ఊరేగాడు, అది ఆర్గ్యుమెంట్ కాదు. ఇప్పుడు ఆయన గాడిద మీద ఊరేగాడు, తినవద్దు అని నువ్వు అనుకుంటే నువ్వు తినబాక, తినకూడదని నువ్వు అందరూ చెప్పకూడదు. అది ఇక్కడ పౌలు చెప్పేది. అదే ఇక్కడ తినకూడదని నీ ఆత్మకు అనిపిస్తే నువ్వు మానేయి. పౌలు చెప్పేది అదే. విగ్రహాల గురించి, ఆ అర్పితాల గురించి తినాలని ఒక వాళ్ళకు కూడా ఆ సంఘంలో ఏ వచ్చి ఉంటాయి, ఎంత కన్ఫ్యూజన్లో ఏంది గోళన్నప్పుడు వివరణ ఇస్తున్నాడు పౌలు. ఎదుటివాడికి అభ్యంతరకరంగా లేకపోతే మనం ఏదైనా చేయొచ్చు. అభ్యంతరకరం అయితే దాని జోలికి వెళ్ళకూడదు. సపోజ్ మనం ఎవరైనా అవిశ్వాసులు భోజనాన్ని పిలిస్తే మనం వెళ్తే అయ్యా ఇది మేము తినకూడదంటే వాడు బాధపడతాడా? మరి దేవుడు ఏమైనా బాధ పెట్టమని చెప్పాడా? ప్రేమించమని చెప్పాడా? అలా అని చెప్పి బంధుత్వాలు ఓకే అలా అని చెప్పి బంధుత్వాలను వదులుకోమన్నాడా క్రీస్తు? సపోజ్ మనం వెళ్తాం, వెళ్ళినప్పుడు ఆహారం పెడతారు, అంతే కదా. పౌలు కూడా అదే చెప్తూ ఉన్నాడు, విగ్రహార్పితాలు తినకూడదని ప్రచారం కాదయ్యా, అది తింటే అంతా అది అసలు ముఖ్యం కాదు. నువ్వు తినేదాని గురించి ముఖ్యం కాదురా బాబు. అసలు మరణం అయ్యి లెగిచి తిరిగి లేచినాడు సువార్త అన్నది అది ముఖ్యము. ఈ వ్యర్థమైన మాటలు ఇవి. తింటే అంత తినపోతే అంత, తినవచ్చు తినపోవచ్చు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. అదే పౌలు చెప్పాడు. నీకు ఇష్టం లేదా మానేయ్, ఇష్టం అయితే తిను, అది పెద్ద విషయం కాదు. కానీ శిలువ మరణ పునరుత్థానాన్ని గురించి మాత్రం మర్చిపోకూడదు. మెయిన్ అంశం అది. మెయిన్ అంశం క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానం గురించే సువార్త. ఇవి విగ్రహార్పితాలు కానీ విధవరాండ్రు సమస్యలు కానీ ఇక పౌలు అనేక రకాలైన చెప్పాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సంఘంలో వర్గాలు కానీ ఇవన్నీ సమాజంలో వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఎప్పటికీ శాశ్వతంగా నిలబడేది ఏంటంటే క్రీస్తు యొక్క మరణం, సమాధి, పునరుత్థానం. దాన్నే మనం ఆత్మలో పరిశీలన చేసుకోవాలి. ఇదేదో ఒక అంటువ్యాధి ఓడిలాగా వాడు అవిశ్వాసి, వాడు దేవుడు బిడ్డ కాదని మాట్లాడు కొంతమంది మాట్లాడుతుంటారు. వాళ్ళని ఏమనాలా? దేవుడు బిడ్డ కాకపోతే వాడు ఎలా వచ్చాడు? దేవుడు బిడ్డ ఎందుకు కారు? ఎవడైనా సరే ఆదాము ద్వారా సంత ద్వారా వచ్చినోడే కదా బైబిల్ ప్రకారంగా. మరి వీళ్ళు అంటే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు విశ్వాసులు, నమ్ముకోలేని వాళ్ళు అవిశ్వాసులు అని అన్నావా? అనొచ్చు అట్లా? యోహాను సువార్తలో కూడా క్రీస్తు ఇదే మాటలు మాట్లాడాడు. ఇవన్నీ ఇదే మాట ప్రకారం యోహాను సువార్తలో కూడా కొంతమంది బాప్తిస్మము తీసుకొని చేయాలని చెప్పేసి అన్నారు. కానీ మనకి ఎంతమంది బాప్తిస్మం క్వశ్చన్ కూడా నేను కరుణాకర్ ఫాదర్ని అడిగినప్పుడు మనకు చెప్పాడు. అది ఒక ఆచారంగా ఉంది కానీ అది ముఖ్యం కాదా? నీటితో తీసుకునే బాప్తిస్మం ముఖ్యం కాదు, పవిత్రాత్మ దేవుడితో తీసుకునే బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం అనేది ముఖ్యం. అంటే ఏంటి? ఆత్మ ద్వారా మనం మనసు విప్పి ఆరాధించే మనస్తత్వం మనకు ఉండాలే కానీ నీటి బాప్తిస్మం ఏమో తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. కానీ దేవుని ఆత్మలో ఆరాధించే తత్వం ఉన్నవాడే అదే నిజమైన బాప్తిస్మం అని ఇంతకుముందు కరుణాకర్ ఫాదర్ కూడా మనకు వివరించాడు. పోతే ఫైనల్గా ఈ 8వ అధ్యాయం విగ్రహార్పితాల గురించి మనం 3 రోజులు మాట్లాడుకోవచ్చు.
టోటల్గా చెప్పిన సారాంశం ఏంటంటే, నిక్కచ్చిగా ఇది తినొచ్చు, ఎందుకంటే నా ప్రభు అయిన దేవుడే తిన్నంత వారం నేను దేవుణ్ణి హింసించినట్టు కాదు, అని తీసేసి పక్కనెట్టు కాదు అనుకున్నవాడు తినొచ్చు అని చెప్పాడు పౌలు. అన్నీ తినదగిన ఆహారాలని కూడా మాట్లాడాడు. అన్నీ తినదగినవే అని మాట్లాడాడు. ఈ విగ్రహార్పితాల గురించి సమాజంలో నానా రకాలుగా ఉన్నాయి. మన సంఘంలో అయితే దీని గురించి పెద్ద పట్టించుకోరు. కానీ ఇదే విగ్రహార్పితాల గురించి బయట సంఘాల్లో అయితే నిక్కచ్చిగా మీరు తినడానికి లేదు, అసలు వెళ్ళడానికి లేదంటారు. ఇది తప్పు. ఇట్లా జరుగుతుందని పౌలు గారు హెచ్చరిస్తూ చెప్పాడు కొరింథీయుల సంఘంలో. కానీ మీరు వెళ్ళండి, ఎవరైనా పెట్టినప్పుడు తీసుకోండి. మీరు ఆ దేవుడికి పెట్టారా, ఈ దేవుడికి పెట్టారా, ఈ క్వశ్చన్ చేయొద్దు. మీకు ఇష్టమైతే తినండి, కష్టమైతే మానేయండి, అంతే తప్ప ఎదుటివాడికి ఇది తినకూడదు, అది తినాలి అని బోధించే హక్కు లేదు, ఎవరికైనా లేదు. ఇది నేను చెప్పిన మాట కాదు. మొదటి కొరింథీయుల పత్రిక పౌలు గారు రాశారు. కావాలని ఇంటికి పోయి 8వ అధ్యాయం 9వ అధ్యాయం 2 అధ్యాయాలు క్లియర్గా చదువుకో, నైటు నీకు అర్థమైంది. నువ్వేదో వేరే రకాల్లో బోధనలో ఉండుంటావు, నీకు అర్థం కాకపోతే చదువచ్చిన చదివించుకో. 2 అధ్యాయాలే, మహా అయితే 1/2 గంట పట్టిద్ది. క్లియర్గా నీకే అర్థమైపోయింది తినొచ్చా తినకూడదు అనేది. ఏది ఏమైనా సువార్త యేసుక్రీస్తు యొక్క రక్షణ రావాలంటే మనకి తినటమో ఈ ముఖ్యం కాదు. పౌలు గారు మన సంఘాల్లో కొన్ని నియమాలు ఇన్నాడు చెప్పి ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు, నేను వాడి మనిషిని, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇదిగో నేను ఆ పాస్టర్ దగ్గర బాప్తిసం తీసుకున్నా, నన్ను అభిషేకించిన వ్యక్తి ఆయనే. లేదు ఇదిగో ఈ పాస్టర్ దగ్గర చేసుకున్న బాప్తిసం, నన్ను అభిషేకించిన వ్యక్తి ఆయనే. ఇలా జరుగుతూ ఉంటుంటే వాళ్ళు వీళ్ళు పౌలు మనుషులు, పేతురు మనుషులు, అపోల్లో మనుషులు కాదాయా, అందరూ క్రీస్తు మనుషులని చెప్పాలి. మీరు క్రీస్తు మనుషులాగా అందరూ కలిసికట్టుగా జీవించాలి తప్ప మీరు నేను ఆళ్ళ మనుషులు వీళ్ళ మనుషులని వేరు బంధాలుగా సంఘాల్లో రావడానికి లేదు అని చెప్పి క్లియర్గా మనకి 1వ అధ్యాయంలో చెప్పబడింది. జ్ఞానాన్ని గురించి మాట్లాడాడు. సంఘంలో ఏదైనా పొరపాట్లు, గొడవలు, సమస్య, ఎవరికన్నా మనుషులకి వివాదాలు వస్తే అది మన సంఘంలోనే పరిష్కరించుకోవాలి తప్ప బయట వాళ్ళకి వెళ్ళొద్దని చెప్పాడు. వివాహాల గురించి మాట్లాడాడు, విధవరాండ్ర గురించి మాట్లాడాడు, విగ్రహార్పితాల గురించి మాట్లాడాడు. ఇవన్నీ చెప్పుకుంటూ పోయి 15వ అధ్యాయంకి వెళ్ళే లోపల క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుత్థానం గురించి మాట్లాడతాడు. ఇవన్నీ ఒక సంఘంలో ఎలా ఉండాలి, ఏమేమి పాటించాలనేది కొరింథీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా పౌలు గారు రాశాడు. ఇది నేను చెప్పేది కాదు, బైబిల్ నేను రాసేది కాదు. నువ్వు అన్నావు ఇందాకడ ఆ బైబిల్లో వేరుంటుంది, ఈ బైబిల్లో వేరుంటుంది. ఏమి ఉండవు. ఆ బైబిల్ కూడా నా దగ్గర ఉంది. వేరు ఏమి ఉండవు, కాకపోతే పదాలు వేరుంటాయి తప్ప అర్థం ఒకటే. ఆ బైబిల్ కూడా నా దగ్గర ఉంది, అది కూడా నేను చదువుతా. ప్రొటెస్టెంట్ బైబిల్ నా దగ్గర ఉంది, చూసా నేను కూడా. అసలు ఏందని గమనిస్తే ఏం లేదు, పదాలు వేరు అంతే. దాంట్లో పరిచారకుడు అని ఉండిద్ది, దీంట్లో సేవకుడు అని ఉండిద్ది, అంతే తేడా. పనిచేసేవాడు అంటే ఏంది, సేవకుడు అంటే ఏంది, అంత అదే కదా. అట్లాంటి పదాలు మార్పు చేర్పులు తప్ప బైబిల్లో మార్పు చేర్పులు చేయడానికి ఎవరికి అధికారం లేదు. అలా అసలు ఎవడు మార్పు చేయడానికి కూడా లేదు. ఏమీ లేవు, ఒకటే బైబిల్. కాకపోతే పదాలు కొంచెం మారుతూ ఉంటాయి. అదే చెప్పాను కదా, దాంట్లో ఇప్పుడు మన బైబిల్ అయితే సేవకుడు అని కనపడతా ఉంటుంది, దాంట్లో పరిచారకుడు అని కనపడుతూ ఉంటుంది. ఒకే బైబిలు, బోధించే వాళ్ళే రకరకాలుగా ఉన్నారు తప్ప బైబిల్ ఒకటే. ఆ బైబిల్లో ఉన్న సారాంశం ఈ బైబిల్లో ఉంటుంది, ఈ బైబిల్లో ఉన్న సారాంశం ఆ బైబిల్లో ఉంటుంది. తేడా ఏమి ఉండదు. కానీ బోధించే వాళ్ళే రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు. ఇలా వచ్చినాయనే సంఘంలో రే వాడు ప్రార్థన, ఈడు ప్రార్థన, వాడు మనిషి, ఈడు మనిషి, ఈడు నా పాస్టర్ అంటున్నారనే పౌలు తిట్టాడు వీళ్ళని. ఎవడైనా సరే క్రీస్తుని రావాలరా బాబు, మీరు వాళ్ళు వీళ్ళని చెప్పబాకండి, వర్గాలు పెట్టబాకండి. కొంతమంది నేను నా అనుచరులని చెప్పుకుంటున్నారంట. నేను అనుచరుని అవడానికి నేనేమన్నా క్రీస్తులాగా మరణించానా, తిరిగి లేచానా?
పౌలు పేరు మీద ఏమైనా జ్ఞానస్నానం తీసుకున్నారా? పౌలు పేరు మీద మీరు జ్ఞానస్నానం బాప్తిస్మాలు తీసుకుంది క్రీస్తు పేరు మీద కదా. మరి మీరు క్రీస్తు మనుషులని చెప్పాలి కానీ నేను పౌలు మనుషుల్ని, అపోలో మనుషుల్ని, పవిత్ర మనుషులని మీరు ఎలా చెబుతున్నారు? మీకు బుద్ధి ఉందని చెప్పి తిట్టాడు పౌలు. ఈరోజు పట్టణం అదే. ఇలాంటి సంఘంలో వచ్చినాయనే పౌలు రాశాడు. ఎవరైనా సరే నువ్వు ఎక్కడ ఏ పాస్టర్ దగ్గరైనా తీసుకో బాప్తిసం, నువ్వు ఏ మందిరానికి కన్నెళ్ళు, ఏ ప్రార్థన కన్నెళ్ళు, అక్కడ ఉండేది ఎవరు? యేసుక్రీస్తే. ఎక్కడికెళ్ళా యేసుక్రీస్తే ఉండేది. కాకపోతే బోధించే పాస్టర్లు రకరకాలుగా బోధన చేయొచ్చు, దాన్ని మనం ఏం చేయలేం. దాన్ని గమనించుకోమని చెప్తున్నాడు ఇక్కడ. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరిని అనుసరించినా, ఎవరితో సహవాసం చేసినా మీకు అంతిమంగా మీ మనసు ఆయన దగ్గర ఉండాలి తప్ప వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉండటానికి లేదు. ఎవరిని అవమానపరచడానికి కూడా లేదు. ఇప్పుడు సపోజ్ సంఘంలో 4 పాస్టర్లు ఉన్నారు, అబ్బా ఈయన బాగా చెప్పాడండి అంటే మిగతా ముగ్గురిని అవమానపరిచినట్టే. లేదు ఈయన చెప్పాడంటే మిగతా వాళ్ళని అవమానపరిచినట్టే. అలా చేయటానికి లేదు. ఇక్కడ అదే చెప్పాడు. ఒకటి చెప్పాడు, నేను పౌలు అనుచరులని కొంతమంది, మేము అపోలో అనుచరులమని కొంతమంది, మేము పేతురు అనుచరులమని కొంతమంది వాళ్ళు ముగ్గురు కాదా మేము అసలు క్రీస్తు అనుచరులమని కొంతమంది. ఇలా విభేదాలు వచ్చి వాళ్ళు చీలిపోయారు. సంఘం చీలిపోయినప్పుడు ఈరోజు ఈ పట్టణం వాళ్ళకి ఒక పత్రిక రాసి అలా చేయటానికి లేదమ్మా. ఎవరు పౌలు మనుషు? పౌలుకి ఎవడుంటాడు? పౌలెవడు? నేనే కదా. అంటే సంఘం స్థాపించినంత మాత్రం నేనేం దేవుణ్ణి కాదు కదా, నేనేం చనిపోయి మరణించి తిరిగి లెగవలేదు కదా, బాప్తిస్మాలు కూడా నా పేరు మీద ఏమీ ఇవ్వలేదు కదా. మీకోసం చనిపోయిన లేచినాడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు మీద మీరు బాప్తిస్మం తీసుకున్నారు. ఆయన్ని వెంబడించాలి కానీ నన్ను వెంబడించేదేంది, పవిత్రని వెంబడించేదేంది, అపోలోని వెంబడించేదేంది, ఆ పాస్టర్ని వెంబడించేది, నీ పాస్టర్ని వెంబడించేది, ఎవరి నుంచినా ఒకటే. మనుషులు అనేది ఒకడు ఉన్నాడు, అతన్ని వెంబడించండి. అది పౌలు చెప్పిన మొదటి అధ్యాయం సారాంశం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం సారాంశం అది. ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయంటే ఆ రోజుల్లో మనూరులాగే ఉండేది. అక్కడ అన్ని మతాల వాళ్ళు ఉండేవాళ్ళు. అందరు క్రైస్తవులుండి ఈ సమస్య ఉండదు. అనేక రకాల వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి. ఆ డౌట్లన్నీ పటాపంచలు చేయడానికి ఈ పత్రిక రాశాడు పౌలు. ఒక్క అంశం కాదు, క్రైస్తవుడు సంఘంలో ఎలా ఉండాలి, వివాహాలు ఎలా ఉండాలి, విధవరాండ్రైన తర్వాత ఎలా ఉండాలి, ఎలా జ్ఞానంతో మెలగాలి, విగ్రహార్పితాల గురించి మాట్లాడాడు. ఇట్లా అనేక రకాల అంశాల గురించి మాట్లాడాడు. ఒకటి, మనకి ఎవరు ఏం చెప్పినా సరే, ఏ పాస్టర్ బోధించినా సరే మనకి బైబిలే ప్రాధాన్యం, బైబిలే ముఖ్యం మనకి. నువ్వు అన్నట్టు అక్కడ ఇక్కడ వేరే వేరే ఉండవు, ఒకటే ఉంటుంది. ఆ బైబిల్ నా దగ్గర కూడా ఉంది, నేను చూసి ఆ బైబిల్ కూడా చదువుతా. కావాలంటే రేపు వచ్చే వారం వచ్చి అదే బైబిల్ తీసుకొచ్చి నేను వాక్యం చదువుతా. ఇక్కడ ఒకే బైబిల్. నువ్వు అలా బైబిల్ తేడా ఉంటే అని మాత్రం అనుకోవద్దు. కాకపోతే పదాలు మార్పులు ఉంటాయి, పదాలు మార్పు ఉంటాయి అంతే. దీంట్లో కలిసికట్టుగా జీవించండి అని చెప్తాడు, దాంట్లో సావాసంతో ఉండండి అంటాడు. ఎట్టయితే ఏమి ఒకటి కాదా అర్థం? పదాలు వేరుగా ఉంటాయి కానీ అర్థం ఒకటే. కలిసి కట్టుకొని ఉంటే ఏంటి, సావాసంతో ఉంటే ఏంటి, అంత ఒకటి కదా. అట్లా పదాలు మార్పు ఉంటాయి తప్ప బైబిల్లో ఎలాంటి మార్పులు అయితే లేవు. ఎందుకంటే ఆ బైబిల్ నా దగ్గర కూడా ఉంది, నేను కూడా కొనుక్కున్నాను. కావాలంటే నీ అనుమానం తీరాలంటే నేను వచ్చేవారు నీ బైబిల్లో నుంచి నేను వాక్యం చెప్తా, అదే బైబిల్లో నా దగ్గర కూడా తీసుకొచ్చి చెప్తా. కాబట్టి ఇలాంటి కొన్ని అనుమానాలు ఉన్నాయి సంఘాల్లో. ఆ అనుమానాలని తీర్చడానికి ఈరోజు మనకి కొరింథీయుల పత్రికలో చెప్పబడ్డాయి. మొన్నటిదాకా కూడా నేను విగ్రహార్పితాలు తినొచ్చా తినకూడదా, ఒకసారి తినమంటాడు, ఒకసారి వద్దంటాడు, ఏంద్రని గందరగోళంగా ఉండేది. అప్పుడు కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా నేను చదవటం వల్ల నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. తిన్న పెద్ద పెట్టింపు లేదు, అది దాని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఏదో తిన్నంత మాత్రాన మనం ఏమన్నా క్రీస్తుని ధిక్కరించిన వాళ్ళం అవుతున్నామా? కాదు కదా. అలా అని చెప్పి వాళ్ళ దేవుడికి దండం పెట్టుకొని తింటున్నామా? లేదు కదా. అదే పౌలు చెప్పాడు, నీ మనసుకి అంగీకారం అయితే నువ్వు తినయ్యా, ఏం కాదు. నీకు అంత దృఢ నిశ్చయం విశ్వాసం ఉంటే ఇబ్బంది ఏమి లేదు, తినొచ్చు. లేదు ఎదుటోడు చూసి బలహీనులు ఉంటారు కదా, అటు ఇటు కొంత నమ్మి కొంత నమ్మకుండా అవిశ్వాసంతో కొంత ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ముందు వాళ్ళు తినకూడదని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ ముందు తింటే వాళ్ళు కూడా ఇదైపోతారు. కాబట్టి అలాంటి వాళ్ళ ముందు తినపోయినా బాధ లేదు. అంటే పౌలు గారు చెప్పేది ఖచ్చితంగా తినమని చెప్పలా, ఖచ్చితంగా తినొద్దని చెప్పలా. సరే పౌలు పక్కన పెట్టా యేసుక్రీస్తు కూడా మాట్లాడు సువార్తలో. తినేది ఏముందయ్యా, ఉదరంలో పోయిద్ది, అరిగిపోయిద్ది, మోషన్ వస్తుంది, దానివల్ల ఏముందని క్రీస్తు కూడా మాట్లాడాడు.
డైరెక్ట్గా యేసుక్రీస్తే మాట్లాడాడు. తినే ఆహారాలను బట్టి, తాగే పదార్థాలను బట్టి ఇవి కాదు. కాకపోతే మన బైబిల్ యొక్క సారాంశంలో చెప్పబడి దేవుడు చెప్పబడిన మాటలు ఏంటంటే, విగ్రహారాధన అనేది మెయిన్ తప్పు. ఇజ్రాయెల్ ప్రజలు నాశనం అయిపోవడానికి వాళ్ళు విగ్రహారాధనకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు నాశనం అయిపోయారు. అందుకే మనకు ఆజ్ఞల్లో కూడా మొట్టమొదటి ఆజ్ఞ అదే ఇవ్వబడింది, సర్వేశ్వరుడినైనా నన్ను మాత్రమే మీరు ఆరాధించండి. అంటే ఏ దేవుడిని ఇంకా మీరు కొలవడానికి లేదని చెప్పిన అర్థం అది. దానికి యాక్సెప్టెడ్. విగ్రహారాధన చేయడానికి ఎవడు ఒప్పుకోడు, బైబిలే ఒప్పుకోదు, నేను కాదు. కానీ అర్పించబడిన ఆహార పదార్థాలు తింటే ఏం కాదు అన్నట్టు పౌలు మాట్లాడాడు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా మాట్లాడాడు, పొట్ల పోయేది ఏముంటుంది, అరిగిపోయిద్ది. అదేమన్నా తిన్నదేమన్నా ఆత్మవిశ్వాసాన్ని చెడగొట్టిద్దా, లేదంటే లేని ఆత్మవిశ్వాసాన్ని తీసుకొని వచ్చిద్దా? అది కాదు ప్రాధాన్యం. ఏం తింటున్నామా, ఏం త్రాగుతున్నామా అనేది కాదు. దానికి ఒక జ్ఞానం ఇవ్వబడింది. సువార్తలో మనం చదువుకుంటే మొత్తం అర్థమైపోతూ ఉంటుంది. ఏం చేయకూడదో చెప్పాడు. అందుకే ఇవాళ మొదటి అధ్యాయంలో, ఇప్పుడు మనం చదువుకున్న మొదటి అధ్యాయంలోనే పౌలు గారు మాట్లాడాడు. మూడవ అధ్యాయం మొదటి వచనం చూసుకో, నీ దాంట్లో కూడా అదే ఉంటుంది, నేను చదివేదే ఉంటుంది, చూసుకో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, నీ దాంట్లో కూడా అదే ఉంటుంది, ఇప్పుడు నేను చదివేదే ఉంటుంది, చూసుకో. వేరే వేరే ఉండవు, బైబిల్ ఒకటే. సోదరులారా, నిజమునకు ఆధ్యాత్మిక వ్యక్తులతో మాట్లాడిన విధమున మీతో మాట్లాడలేకపోయితిని. అంటే దీని అర్థం ఏంటి? సోదరులారా, ఆధ్యాత్మికమైన వ్యక్తులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని. ఆధ్యాత్మికమైన వ్యక్తులు అంటే ఎవరు? విశ్వాసంలో బలపడిన వాళ్ళు, ఆధ్యాత్మికంగా దేవుని యందు ఎదిగిన వాళ్ళు. ఒక మాటలో చెప్పుకోవాలనుకుంటే దేవుని యందు ఎదగడం అంటే ఏంటి? విశ్వాసంతో ఉన్నవాళ్ళు. వాళ్ళతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అంటున్నాడు. అంటే మీరు అంత అవిశ్వాసులుగా ఉన్నారనే కదా దాని అర్థం. విశ్వాసులు అయితే అర్థం చేసుకుంటారు, మీరు అవిశ్వాసులుగా ఉన్నారు కాబట్టి మీ బతుకింతే అన్నట్టుగా చెప్పాడు ఆ వాక్యంలో. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వచనాలు మనకు కనబడతా ఉంటాయి. ఇప్పుడు విగ్రహార్పితాలు 8వ అధ్యాయంలో వచ్చింది కాబట్టి నేను మాట్లాడా. ఇంతకుముందు కన్ఫ్యూజన్ ఉండేది. మనం కూడా ఇంతకుముందు నేను కూడా చెప్పినట్టు నన్ను తినకూడదని చెప్పా, మన సంఘంలో చెప్పినట్టు గుర్తు నాకు. నేను కూడా చెప్పాను నీకులాగే తెలియనప్పుడు. నేను కూడా సగం చదివి చెప్పా, పూర్తిగా చదివింది అర్థమైంది ఏంటంటే ఇది, ఇష్టమైతే తిను, కష్టమైతే మానేయి. అవి తినకూడదు, ఇవి తినకూడదు, ఆడకెళ్ళకూడదు, ఏడకెళ్ళకూడదు, ఇవన్నీ చెప్పే అధికారం నీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు. అలా విభేదించి వర్గాలు సృష్టించాల్సిన అవసరం అంతకంటే లేదు. నీ మనసుకు నచ్చితే తిను, లేదంటే వదిలేయి అని. అంత బలహీనంగా ఉన్నామా? విగ్రహార్పితాలు తినకూడదంటే దాని అర్థం ఏంటి? ఆ విగ్రహాల్లో దేవుడు ఉన్నాడు మీరు యాక్సెప్ట్ చేసినట్టేగా. విగ్రహాల దగ్గర తినొద్దని మీరు అంటున్నారు. విగ్రహాల దగ్గర తినొద్దన్నప్పుడు ఆ విగ్రహాల్లో దేవుడు ఉన్నట్టు మీరు ఒప్పుకున్నట్టే కదా, ఒప్పుకున్నట్టే కదా. మరి దేవుడు ఇక్కడికి వచ్చావు, దేవుడు ఒక్కడని మీరు ఎట్టంటావు? ఇక్కడికి వచ్చాము యేసుక్రీస్తే దేవుడు అంటావు, ఆడబోయి మళ్ళీ విగ్రహాల్లో తినకూడదు అంటావు. మరి విగ్రహాలు ఎందుకు తినవు? అక్కడ దేవుళ్ళని, వాళ్ళు దేవుళ్ళని విగ్రహార్పితాలు పెడతారు, తినకూడదు నువ్వు ఎలా చెప్తావు? తినలేదంటే అక్కడ వాళ్ళ దేవుడు ఉన్నాడు, నిజంగా దేవుడే వాళ్ళ దేవుడు ఆహారం మనం తినేది ఏందని అవగాహన ఉంటేనే కదా మీరు తినకుండా ఉండేది. మరి అలాంటప్పుడు అక్కడ దేవుడు ఉన్నట్టే కదా మీ లెక్క. మరి అక్కడ దేవుడు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఒకే దేవుడు నువ్వు ఎట్లా చెప్పగలవు? ఏ పౌలు మాట్లాడాడు సంఘంలో, ఏ విశ్లేషణగా మాట్లాడాడు పౌలు, ఇవన్నీ వచ్చినాయి. ఏమైంది? విగ్రహాలు అర్పితే ఎన్ని, అసలు విగ్రహాలు దేవుడే కాదంటున్నావు, పెట్టారు ఎక్కడో తిను, ఏమైంది? ఎవడో పెట్టాడు ప్రభువా అనుకో, తిను, అయిపోయా. విగ్రహాలంటే ఏంటి? విగ్రహాలంటే ఏంటి?
ఏం చెప్పాడు? విగ్రహాల గురించి ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. ఆకాశం మందునైనా కానీ, ఆకాశం కిందనైనా కానీ, పాతాళ లోకంలో ఉన్ననైనా వాటిని ఏ వస్తువునైనా అన్నాడు. వస్తువునైనా మీరు విగ్రహాలు చేసుకొని పూజించకూడదు అన్నాడు. మరి యేసుక్రీస్తు వస్తువా లేకపోతే మనిషా? చెప్పు, ఆయన వస్తువా? ఆయన వస్తువా? మరి మీరు విగ్రహం అని ఎట్లా అంటారు? పాత నిబంధనలో యేసుక్రీస్తు రాలా. దేవుడు అంటే ఎవరికి తెలియదు. అసలు ఆయన రూపం ఎలా ఉండిదో తెలియదు. ఆ టైంలో దేవుడు అంటే ఎవడో తెలియని రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలు దూడలను ఇంకో దున్నపోతులను చేసుకొని దండం పెట్టుకుంటే అది తప్పు అన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అసలు దేవుడే భూమి మీదకి వచ్చాడు. జనాలకు అర్థమైపోయింది, ఓహో దేవుడు ఇలా ఉంటాడు అనేది. ఆయన రూపాన్ని మనకు అర్థమైపోయింది. ఆయన ప్రజల్లో తిరిగాడు. ఆయన బొమ్మ పెట్టుకుంటే అది విగ్రహం ఎలా అయింది? ఏంటంటే చెప్తూ ఉంటారు, సంఘంలో చెప్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఆ సంఘం నుంచి మా సంఘంలో మనుషులు రావాలంటే ఏదో చెప్పాలా, వీళ్ళందరూ కట్టకట్టుకుని రేపు పాతాలని పోతారు. ఖచ్చితంగా చాలా తప్పది. విగ్రహాలు అనేది తప్పు. యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకున్నాం, ఆయన విగ్రహమా? యేసుక్రీస్తు ఏ రూపంలో ఉన్నాడో ఆయన బొమ్మ చేసుకున్నాం. అలా అని చెప్పి మేము ఎవరికో పూజించి చెల్లలేదు కదా, ఎవరికో మేము ప్రార్థన చేయట్లేదు కదా, ఆయనకే కదా విగ్రహంలో ఉండా. విగ్రహంలో ఉన్న ఆయనే కదా. ఇప్పుడు విగ్రహంలో ఆయన ముందు పెట్టుకున్నామంటే విగ్రహంలో ముందు కూడా ఆయనే కదా. ఆయన మొహమే కదా మాకు ఆ మనసులో రిఫ్లెక్ట్ అయ్యేది. అంటే బొమ్మను ఆడ పెట్టుకుని మేము ఎక్కడో ఆలోచన చేస్తామా? అది గమనించాలి మీరు. విగ్రహారాధన అంటే విగ్రహారాధన అనేది ఎందుకు తెచ్చారంటే మొట్టమొదటి సంఘం మంది, ఆదిమ సంఘం మంది. గర్వంగా చెప్పుకోవచ్చు మనం అసలైన సంఘంలో ఉన్నామని. దీంట్లో కొంతమంది ఇదే ఇందాకలాగా గ్రూపులు కట్టి జనాల్ని కన్ఫ్యూజన్ చేసి ఈ సంఘం నుంచి వాడు వేరే సంఘం పెట్టాలంటే ఈ సంఘం మీద ఏదో బురద చల్లాలి. ఏం చల్లాలి? వాళ్ళకేం దొరకలా. ఇదిగో బొమ్మ పెట్టారు, ఇది తప్ప ఇంకా వాళ్ళు ఏం చెప్పలేరు. ఇదిగో బొమ్మ పెట్టారు, ఇది ఒకటే కనపడేది వాళ్ళకి. అది కేవలం వెళ్ళేటప్పుడు బురద చల్లి వాళ్ళ మొఖాన్ని వేయడానికి సంఘానికి ఏదో విగ్రహారాధన అనే ఒక ముద్ర వేసారు తప్పితే అది విగ్రహారాధన ఎవడు అనడు. విగ్రహారాధన అంటే ఏంటి? దేవుడు తెలియని రోజుల్లో వాళ్ళు దూడల్ని రాళ్ళుతోటి, మట్టితోటి, చెక్కలతోటి కొన్ని ఆకారాలు, పక్షుల ఆకారాలను చేసుకుని పూజిస్తుంటే అది తప్పు అన్నాడు. అది విగ్రహారాధన కింద వస్తుంది. ఇంకొకడు అంటాడు, మీరు చర్చ్ సాంబ్రాన్ని వేసేది ఏందయ్యా అంటారు. ఇది కూడా అడుగు, చెప్తా. దానికి కూడా నేను సాంబ్రాన్ని వేస్తాం కదా మనం దీవుబలి పూజలో. మీరు చూసారంటారు, మీరు చూసే ఉంటారుగా, మన ఫాదర్ ధూపం వేస్తాడు కదా. సాంబ్రాన్ని వేసేది ఏంది అంటాడు. సాంబ్రాణి వేసేది ఏందని అడిగేవాడికి అసలు అడిగి బైబిలే తెలియదు అంట. నేను ప్రకటన గ్రంథంలో క్లియర్గా ఆకాశ పరలోకంలో సింహాసనాసీనుడైనప్పుడు దేవదూతలు ధూపం వేస్తూ ఉంటే చనిపోయిన పరిశుద్ధులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధులు అంటే తెలిసే ఉండాలి. పునీతులు అంటాం మేము, మీరు పరిశుద్ధులు అంటారని మీ భాషలో చెప్పాను నేను. ఎవరు పునీతులు? పరిశుద్ధులు వీళ్ళే. పౌలు గారు, అపోస్తులు వీళ్ళే చనిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ దేవదూతలు ధూపం వేస్తూ ఉంటే ఆ ధూపంతో వీళ్ళ ప్రార్థన ఎగిసిపడుతున్నట్లు కూడా మనకి ప్రకటన గ్రంథంలో కనపడుద్ది. ఇవన్నీ తెలియక, ప్రకటన గ్రంథం తెలియక, బైబిల్ సగం తెలిసి సగం తెలియక మాట్లాడే మాటలయ్యి. ఎవరన్నా ఉంటే రమ్మను, నేను ఖచ్చితంగా కూర్చుంటాను. నేను కూడా వచ్చి 2 రోజులను కూర్చొని సమాధానం చెప్తా వీటికి. ఎందుకంటే నేను తెలుసుకున్నాను కూడా మాట్లాడుతున్నా. బైబిల్ని చూపిస్తాను, నేను సొంతంగా చెప్పను. నేను మాట్లాడే ప్రతి మాట బైబిల్ని చూపిస్తా. ప్రకటన గ్రంథంలో కొత్త దివి కొత్త భువి అనే అంశం కూడా ఉంటుంది. ఆ సందర్భంలో పరలోకంలో సింహాసనసీనుడై ఉన్నప్పుడు దేవుడు అక్కడ కొన్ని వేల మంది దేవదూతలు ధూపం వేస్తున్నట్లుగా, అక్కడ పునీతులు ఆయన బల్ల కింద ఉండి ప్రార్థన చేసి ఆ సింహాసనం కింద కూర్చొని పునీతులు ప్రార్థన చేస్తున్నట్టుగా మన ప్రకటన గ్రంథంలో ఉంది. దాన్ని యోహాను గారు దర్శనం ద్వారా చూశాడు. యోహాను దర్శన గ్రంథం రాసింది అపోస్తులుడైన యోహానే రాసింది.
అది చూసే రాశాడు ఇక్కడ. ఇంత క్లియర్గా మనకి బైబిల్ చెప్తూ ఉంటే రకరకాలుగా వేసుకొచ్చి మాయ మాటలు చెప్పి జనాల్ని విశ్వాసులను అవిశ్వాసులుగా చేస్తున్నారు తప్పితే అవిశ్వాసులను విశ్వాసులుగా అయితే మాత్రం చేయట్లా. ఒక్కోడు అనుకోవచ్చు మా సంఘంలో 1000 మంది ఉన్నారు, 2000 మంది ఉన్నారు. మనుషులుంటే కాదు, అక్కడ ఏ వాక్యం చెప్పబడుతుంది అనేది ముఖ్యం. ఏం ఉపయోగం? దేవాలయంలో ఎంతోమంది ఉంటారు, ఉపయోగం ఏంటి? చెప్పబడే వాక్యం ఏంటి? వాక్యం ద్వారా ఒకడన్నా రక్షించబడాలా? 100 మంది వస్తారు దేవాలయానికి, ఒకడన్నా మనసు మార్చుకోగలగాల, అప్పుడు ఆ వాక్యానికి ఒక అర్థం. ఏదో ఊరకయ్యని వెళ్తున్నాం వస్తున్నాం పోతున్నాం అంటే ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదు. దేవుని యొక్క మందిరంలో చెప్పబడిన మాట ద్వారా ఎవడైనా సరే ఒక్కడైనా సరే రక్షణలోకి రాగలగాలి. అదే నిజమైన సువార్త. అంతే తప్ప ఎన్ని వ్యర్థ మాటలు వ్యర్థ పదాలుగా వస్తూ ఉన్నాయి, ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇవన్నీ మన ఫాదర్ కూడా చెప్పాలి. నేను కూడా అడుగుతా, ఫాదర్ సంఘంలో చాలామంది చాలా విషయాలు తెలియవు, మినిమం బేసిక్స్ మీరు ఖచ్చితంగా చెప్పాలని నేను అడుగుతా. నేను ఖచ్చితంగా అడుగుతా. నేను ఫాదర్లకు కూడా ఈ బైబిల్లోనే ఉంది, ఒకసారి తినమంటాడు, ఒకసారి తినొద్దంటాడు. అక్కడ ఎందుకు తినమన్నాడో చెబుతున్నాడు, ఇక్కడ ఎందుకు తినొద్దని కూడా చెప్తూ ఉన్నాడు. టోటల్గా అర్థమైంది ఏంటంటే మనసు నిబ్బరం గలవాడు తినొచ్చు, బలహీనంగా ఉన్నవాడు తినకపోవడం మంచిది. అది దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి అది తిన్నవాడు అవిశ్వాసి, తిననోడే విశ్వాసం అనడానికి మార్కులు వేయడానికి ఎవరికి అవకాశం లేదు. అలా వేయొద్దని ఇక్కడ పౌలు మాట్లాడాడు. అలా ఉండటానికి లేదు. అందరూ ఎవడైనా సరే క్రీస్తు యొక్క బిడ్డలుగానే ఉండాలా, క్రీస్తు అనుచరులుగానే ఉండాలి. నేను ఆ చర్చి ఈ చర్చి ఈ ప్రార్థన ఇవన్నీ కాదు, ఎక్కడికి వెళ్ళినా క్రీస్తే. ఆయన వాక్యం మన మనసుల్లో ముద్రించబడాలి తప్ప సంఘానికి కొన్ని ఆచారాలు ఉంటాయి, అవి తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకా ముందు మనకు చాలా ఉంటాయి తెలుసుకోవాల్సినవి. టైం చాలా అయిపోద్ది కాబట్టి మనం మాట్లాడుకోవడానికి ఇప్పుడు అవకాశం కుదరదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి విగ్రహార్పితల గురించి మాట్లాడని చెప్పు. లేదు తినకూడదని చెప్పు, మీ పాస్టర్ ఎవరైనా ఉంటే చెప్పి నేను వచ్చి మాట్లాడతాను. నేను కూడా తప్పేముంది, మాట్లాడుకుందాం. నాకు తెలియదేమో ఒకవేళ ఆయన కరెక్ట్గా చూపిస్తాడేమో ఎక్కడన్నా, ఒకవేళ ఆయన ఎక్కడన్నా చూపిస్తాడేమో నేను నేర్చుకుంటాం కదా. అది యేసుక్రీస్తే మాట్లాడాడు. తిన్నాదేముందయ్యా, తిన్నాదే అరిగిపోయిద్ది వెళ్ళిపోయిద్ది, అది కాదు, ఆత్మలో ఉండాలి, మీరు సత్యంతో ఉండాలి. ఇది ముఖ్యం. ఆ రోజు మన సంఘంలాగే కొరింథీయుల్లో కూడా ఇలాంటి గజిబిజులు ఉన్నప్పుడే వీళ్ళకి ఈ వర్తమానం పంపించాడు పౌలు గారు. ఇవి కూడా మనం ఆలోచన చేసుకోవాలా. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, తెలియపోతే తెలియనట్టే ఉండదు, తెలుసుకుంటే పెద్ద ఇదేం కాదు. ప్రార్థన చేసుకుందాం.